పేర్లు కూడా మనకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడానికి. కొంచెం సైడ్ వా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎటు వెళ్ళాలి రూటు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉంది. హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ కంటెంట్ ఏంటంటే, ఈరోజు మార్నింగే మా పెదనాన్న అయితే మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి పొలం దగ్గరికి వెళ్దాం రమ్మని అయితే చెప్పడం జరిగింది. ఇంక వెంటనే నేను మా పెదనాన్న అయితే ప్రజెంట్ పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా పొలం దగ్గర విచిత్రమైన చెట్లు, విచిత్రంగా కొన్ని కలర్స్తో చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపిద్దామని డిసైడ్ అయ్యాను. వ్లాగ్ అయితే చాలా బాగా ఉంటుంది. వ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. యాక్చువల్గా ఇప్పుడు ఒక కత్తి తీసుకురమ్మన్నాడు మా పెదనాన్న. సో ఇప్పుడు మనం కత్తి తీసుకురావడానికి వచ్చాం. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే వచ్చేసాం, బట్ వ్లాగ్ కంటెంట్ స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయితే ప్రజెంట్ వచ్చేసాం, పొలం దగ్గరికి వెళ్ళబోతున్నాం. దానికంటే ముందు మా పెదనాన్న కత్తి తీసుకురమ్మన్నారు. ఇంకా కత్తి తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఫుల్గా వర్షాలు పడ్డాయి, రైన్ ఎక్కువ ఉంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. దారిలో విచిత్రమైన చెట్లు ఉంటాయి, మీకు చూపిస్తామండి, చూద్దరు కానీ. అవునా? నిజమా? అమ్మ ఇదేంటి వచ్చిన రూట్ మర్చిపోయాం, ఎటు వెళ్ళాలి? నాకు తెలుసు, నేను ఈ పొలంలోకి రావడం సెకండ్ టైము. ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడో ఒక 1 year బ్యాక్ వచ్చి ఉంటాను. దాని తర్వాత ఇప్పుడే రాయడం. ఎటు వెళ్ళాలి రూటు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళే రూట్ కరెక్టా కాదో కూడా నాకు తెలీదు. ఎటు వెళ్తున్నాం మనం? సరే కొంచెం ముందుకు వెళ్దాం. చెట్లు అయితే ఇవే. ఈ చెట్ల పేరు ఏంటో కూడా నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుంది మరి. ఇంకా ఇక్కడ ఒక విచిత్రమైన ఫ్రూట్స్ లా ఏవో కొన్ని ఉంటాయి, అవి కూడా మీకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మా పొలంలో తాటి చెట్లు అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి పొలంలోకి. సో అవన్నీ నిన్న కొట్టించారన్నమాట. ఇప్పుడు ఆ కొట్టించిన చెట్ల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఏంటి ఎలాగున్నాయి చెట్లు అని చూడడానికి. ఓకే, రూటు మొత్తం మీద నేను తెలుసుకున్నాను. ఇటువైపే గుర్తొచ్చింది, ఇంక వెళ్దాం పదండి. సో నేనైతే చెప్పా కదా విచిత్రమయంగా ఏ ఒక హైల్లా ఉంటాయని. ఈ చెట్లు పక్కనే ఇవి అయితే ఉంటాయి. అసలు వీటి పేర్లు కూడా మనకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి. చూడడానికైతే ఏదోలా ఉన్నాయి. ఎట్లాగే ఇక్కడ ఉన్నవి చాలా ఉన్నాయి ఇలాగా. వామ్మో, ఇవి చూస్తేనే ఏదోలా ఉన్నాయి. ఇవి ఏంటో మనకు తెలీదు. ఇక్కడ బట్ ఊరి చుట్టూ అయితే చాలా ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇటువైపు మొత్తం. సో ఇప్పుడు అక్కడ తాటికాయలు ఉంటాయి నాకు తెలిసి. ఆ తాటికాయల్ని ఆల్రెడీ ఇందాక వెళ్ళాం, తాటికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కత్తితో ఆ తాటికాయల్ని కట్ చేసేస్తారు, మనం తినేయడమే. ఓకే, ఇప్పుడు మనం దారిలో ఉన్నాం. ఇందాకైతే నేను రూట్ అయితే మర్చిపోయాను, బట్ ఇప్పుడైతే రూట్ మర్చిపోవడం లేదు. ఇక్కడ ఒక వచ్చింది. ఎటు వెళ్దాం ఇప్పుడు మనం? ఇటువైపు వెళ్ళిపోదాం. ఏవి అందేమో అనుకున్నాం. అయ్యా, ఈ ఆవు మనకు అడ్డంగా ఉంది, కొంచెం భయం వేస్తుంది ఎటు వెళ్ళాలని. కొంచెం సైడ్ వా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. భయపడి ఇదే వెళ్ళిపోతుంది. అమ్మో, సైడ్ ఇచ్చింది. మనం పరుగు పెట్టాలి ఇంకా. అమ్మయ్యా, పరిగెంటుకొని అయితే వచ్చేసాం. బాబాయ్, కొన్ని ఆవులు పొడిస్తే కొన్ని ఆవులు అయితే పడవు. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ అసలు ఎవరో లేరు. మన పొలం ఎక్కడ ఉందంటే అక్కడ తాటి చెట్లు కనిపించాయి కదా, అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, అక్కడికి వెళ్దాం. వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ పచ్చని వాతావరణంలో ఫ్రెష్ గాలి పీల్చుకుంటే అబ్బా మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం ఊరి చుట్టూ అయితే తాటి చెట్లు ఉన్నాయి. తాటికాయలు తినడానికి పంచేవంట. ఇప్పుడే తెలిసింది, బాగా ముద్రపోయినావంట. మనం ఏం చేయలేము, మొత్తం చాలా చెట్లు.
ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేనైతే తాటికాయ బండి చేసుకొని ఫ్రెండ్స్తో అయితే ఆడుకునేవాడిని. మీకు కూడా అలా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటే ఆ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ చైల్డ్హుడ్ దోస్తుని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి ఫన్ కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు మనల్ని సపోర్ట్ చేయండి.